లేక కోఆపరేషన్ చక్కగా లేక నత్తనడక నడిచేది. ఇవాళ బొల్లారం మార్కెట్లో అక్కడ ఒక ఫ్లైఓవర్ కావాలని చెప్పి సంవత్సరాల తరబడి దరఖాస్తు చేసుకుంటే 1993లో శాంక్షన్ అయింది. 1993 దానికి భూమి అక్వైజేషన్ కూడా జరిగిపోయింది. కానీ ఇప్పటిదాకా అది కాలే. అంటే 30 ఏళ్ళు గడిచిపోయినప్పటికి కూడా అక్కడ ఒక ఆర్ఓబి కట్టలేకపోయింది. ఇక్కడ వాజ్పేయి నగర్ నాకు తెలిసి గతంలో ఏ మంత్రులు ఉన్నారో కానీ శిలాఫలకం వేసిండ్రు. ఇవాళకి కూడా తట్టడి మట్టి తీయలేదు, పని కాలే. అంటే దీన్ని బట్టి అర్థం కావాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంత శ్రద్ధతో ఈ ప్రాజెక్టులు అమలు చేసుకుంటుందో మనకు అర్థం కావాలి. ఈ మధ్య కాలంలో మోడీ గారి ప్రభుత్వం ఈ రైల్వే ప్రాజెక్టులు సత్వరం అమలు కావాలి, ప్రజలకు ఇబ్బంది అవుతున్నటువంటి కాన్సెప్ట్తో 100కు 100% రైల్వే డిపార్ట్మెంటే డబ్బులు ఖర్చు పెట్టి ఈ బ్రిడ్జిని నిర్మాణం చేయాలి. గతంలో ఉన్న రైల్వే స్టేషన్లు ఏవైతున్నాయో 10 లక్షలు, 5 లక్షలు, కోటి రూపాయలు, 2 కోట్లు శాంక్షన్ చేస్తే సున్నమేడానుకున్నాం, రిపేర్లకే సరిపోతున్నాయని చెప్పి వారు భావించి ఈ డిపార్ట్మెంట్లో ఒక రెవల్యూషనరీ చేంజ్ తీసుకొచ్చిండు. దాని పేరిటిని అమృత్ రైల్వే స్టేషన్లు. ఇలా అమృత్ రైల్వే స్టేషన్ల కింద మల్కాయి రైల్వే స్టేషన్ కావచ్చు, మేడ్చల్ రైల్వే స్టేషన్ కావచ్చు, సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి లాంటి రైల్వే స్టేషన్లు కావచ్చు, మొన్న మనం ఓపెన్ చేసుకున్న చెర్లపల్లి రైల్వే స్టేషన్ కావచ్చు. చెర్లపల్లి లాంటి రైల్వే స్టేషన్లు ఎయిర్పోర్ట్లను తలపించే పద్ధతులు నిర్మాణం అయినాయి, మీకు తెలుసు. అట్లా కేంద్రం నరేంద్ర మోడీ గారు ప్రొయాక్టివ్గా పాజిటివ్ ఉన్నారు కాబట్టి అది సాధ్యమైంది. మేము ఇక్కడ పార్లమెంట్లో గెలిచిన తర్వాత నేను సౌత్ ఇండియా రైల్వే కమిటీ ఉంటుంది, ఈ సౌత్ సెంట్రల్ రైల్వేకు కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో కొంతమంది ఎంపీలు కూడా మెంబర్లుగా ఉంటారు. దాన్ని నేను కూడా ఒక మెంబర్ని వేయించుకున్నాను నేను ఇది. ఎందుకంటే మల్కాజిగిరి పార్లమెంటు రైల్వే లైన్ల అల్లికల ఏరియా కాబట్టి అనేక రకాల రైల్వే ఆఫీసులు కావచ్చు, రైల్వే ఆస్తులు కావచ్చు ఇక్కడే ఉన్నాయి కాబట్టి దీన్ని సెట్ చేసుకోవాలి, ఇబ్బందుల నుంచి బయటపడాలని చెప్పి నేను స్వయంగా మెంబర్ని కూడా అయినా. ఇప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వే ఆ కమిటీ అయితే ఉందో కమిటీకి నేను కూడా మెంబర్ని. పార్లమెంట్లో కూడా 2-3 సార్లు దీని మీద మాట్లాడడం కూడా జరిగింది. ఇవాళ గతంలో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పే కాన్సెప్ట్తో భాగంగా మా దగ్గర గిరిమాపురం అని ఉంటుంది మేడ్చల్ దగ్గర. ఎప్పుడో నత్తనడక నడుతుందని ఇప్పుడు పూర్తి చేసుకున్నాం. దాన్ని కూడా రేపో మాపో ప్రజలకు అంకితం చేయబోతున్నాం. అట్నుంచి వస్తే గౌడవెల్లి అని ఉంటుంది. గౌడవెల్లి కూడా ఎప్పుడో రండి సొంతమద్దా అమ్మ ముందుకేసుకో. గౌడవెల్లిలో ఎప్పుడో శాంక్షన్ అయింది కానీ పని కాలే. ట్రాన్స్ఫార్మర్లు షిఫ్ట్ కాక, ఎక్స్ట్రా ఫండ్స్ ఇవ్వలేక షిఫ్ట్ కాకపోతే దాన్ని కూడా ఈ సంవత్సరం జూన్కి దాన్ని పూర్తి చేసి దాన్ని కూడా అంకితం చేయబోతున్నాం. అటుపక్కెళ్ళి వస్తే గౌడవెల్లి అనే రైల్వే స్టేషన్ ఉంటుంది. గౌడవెల్లిలో కూడా అక్కడ ఒక ఆర్యూబీ కట్టాలని చెప్పి ప్రతిపాదిస్తే ఇంతదా కాలే. ఇవాళ దానికి కూడా ఉన్న అడ్రస్ అన్ని కూడా తీసేయించి దాన్ని కూడా ఈ సంవత్సరం లోపు 2026 లోపు గౌడవెల్లి అండర్ బ్రిడ్జిని కూడా 4 లేన్ అండర్ బ్రిడ్జిని కట్టబోతున్నాం. అక్కడి నుంచి వెళ్ళి రాగానే మళ్ళీ గుండ్లపోచంపల్లి కూడా అదే పద్ధతి. ఇవాళ ఆ గుండ్లపోచంపల్లిలో కూడా సింగిల్ వెంట్ సరిపోదని నగరం చాలా విస్తరిస్తుంది కాబట్టి, చాలా వేగంగా విస్తరిస్తుంది కాబట్టి, జనాభా పెరిగిపోతుంది కాబట్టి మళ్ళీ చిన్న సరిపోని చెప్పి గుండ్లపోచంపల్లిలో కూడా 4 లేన్ ఆర్యూబీ కన్స్ట్రక్షన్ కోసం సింగిల్ లేన్ కాకుండా 4 లేన్ కోసం పెట్టినాం. అది కూడా ఈ 6 నెలల్లో కంప్లీట్ కాబోతుంది.
రాష్ట్ర ప్రభుత్వం ఒక 600 గజాల జాగా అక్కరుంది, మీరు అక్వైర్ చేసి ఏమంటే కూడా చేయకపోతే చివరికి ల్యాండ్ అక్వైజేషన్ కూడా రైల్వే డిపార్ట్మెంట్ డబ్బులు పే చేసి గుళ్ళపోచంపల్లి దాన్ని కూడా పూర్తి చేయబోతున్నాం. అదేవిధంగా అక్కడ చేస్తే మళ్ళీ గుళ్ళపోచంపల్లి మున్సిపాలిటీ అనేది మీకు తెలిసి ఇప్పుడు జిహెచ్ఎంసీ కలిసింది. వాళ్ళకి ఎప్పుడో చిరకాల కోరిక మా విక్రమరెడ్డి గారి ముఖ తిరుగుతూ ఉంటాడు, అన్న ఇది కావాలి ఇది కావాలని. అక్కడ కూడా ఒక కొత్త ఆర్యుబి శాంక్షన్ చేసుకున్నాం. ఇవాళ తుర్కపల్లి అని రైల్వే గేట్ ఉండే, ఎప్పుడు ఇబ్బంది ఉంటుండే, దాన్ని కూడా ఆల్రెడీ భూమి పూజ చేసుకున్నాం, పని మొదలైంది. ఈ సంవత్సరం లోపు అది కూడా కంప్లీట్ చేసుకోబోతున్నాం. అటు నుంచి వస్తే జనప్రియ మచ్చబొల్లారం మీకు తెలుసు, ఎప్పుడు సిగ్నల్ ఉంటే అటొక సిగ్నల్ ఇటొక సిగ్నల్ ఉంటుంది పోవాలి, అది 2 నేషనల్ హైవేస్ కలిపేది. ఇవాళ రాజీవ్ రహదారి కొంపల్లి హైవేని కలిపేటువంటిది కాబట్టి సింగిల్ వెంట్ ఉంటే జనరల్గా రైల్వే డిపార్ట్మెంట్ సింగిల్ వెంట్ ఉన్న కాడ మళ్ళీ ఇంకొక వెంట్ కోసం పర్మిషన్ ఇవ్వదు, కానీ స్పెషల్ కేసు కింద దాన్ని కూడా తీసుకొచ్చినాం. అట్లనే లయోలా కాలేజ్ ఉంటుంది, మీకు లయోలా కాలేజ్ దగ్గర సుచిత్ర ఉంటుంది, లయోలా కాలేజ్ దగ్గర కళ్ళు కాంపౌండ్ దగ్గర ఒకటి ఉంటుంది. సుచిత్ర దగ్గర కూడా 4 లేన్ ఉన్నది ఇప్పటికే, దాన్ని 6 లేన్గా మార్చేటువంటి ప్రక్రియ కూడా ఆల్రెడీ ప్రతిపాదన పంపించడం. అదేవిధంగా ఓల్డ్ అల్వాల్, దాని వెంకటాపురం నుంచి పోయేది ఓల్డ్ అల్వాల్, అదేవిధంగా లయోలా కాలేజ్ కళ్ళు కాంపౌండ్ దిక్కు, అక్కడ 2 ఒకటేమో ఆర్ఓబి ఒకటేమో ఆర్యుబి కూడా ఆల్రెడీ శాంక్షన్ అయింది. ఇవన్నీ కూడా టెండర్లు అయిపోయి రేపు భూమి పూజ చేసే దాంట్లో ఇవన్నీ బయటకు వస్తూ ఉంటాయి. మీకు ఇక్కడ తెలుసు, ఇక్కడ ఈ ఏరియాలో ఒక 6-7 ఉన్నాయి. షఫీల్ కూడా ఉంది, వాజ్పేయి నగర్ది ఉంది, అదేవిధంగా వినాయక నగర్ది ఉంది, తర్వాత మౌలాలి దిక్కుపోతుంటే ఉప్పర్ కూడా ఉన్నది. అనేక సంవత్సరాలుగా డిమాండ్ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఒక రైల్వే స్టేషన్ కోసం డిమాండ్ ఉన్నది. ఇట్లా అనేకం ఉన్నాయి, కానీ ఏ ఒక్కటి కూడా ఇంతవరకు కాలే. రేపు 27వ తారీఖు నాడు మార్నింగ్ రేపు 11 గంటలకు నేనే రైల్వే మంత్రి గారిని కలిసి, అయ్యా మీరు రావాలి, ఇది భూమి పూజ చేయాలి, ఇది పని మొదలు పెట్టాలంటే సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఇప్పటికే ప్రజలకు బాగా ఇబ్బంది పడుతూ ఉంది. అక్కడ శిలాపలకాలకు పిండాలు పెట్టిపోతున్నారు, మనకు ఆ పరిస్థితి ఉండొద్దు అని చెప్పి వారు వచ్చేస్తే వారు పర్మిషన్ ఇచ్చింది, మీరు చేసుకోండి, మీ లోకల్గా ఉన్న కార్పొరేటర్లు కావచ్చు, ఎమ్మెల్యేతో కావచ్చు, మీరు చేసుకోమంటే రేపు షఫీల్ కూడా ఆర్యుబి ఎల్హెచ్ఎస్ ఒకటి, తర్వాత వాజ్పేయి నగర్ దగ్గర ఆర్యుబి ఫుల్ ఫ్లెడ్జ్ ఆర్యుబి, ఈ రెండింటికి రేపు భూమి పూజ చేయబోతా ఉన్నాం. అదేవిధంగా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కాకతీయ నగర్కి పోయేటువంటి వారి డివిజన్కి పోతుంది. కాకతీయ నగర్కి ఈ కాకతీయ నగర్ సంబంధించి, అదేవిధంగా గౌతమ్ నగర్ ఒకటి, ఇంతకుముందు చెప్పిన ఉప్పర్ కూడా ఒకటి, చంద్రగిరి కాలనీలో కూడా ఒక వెంట్ కోసం ఒకటి, ఆనందబాగ్ రైల్వే స్టేషన్ స్టాప్ ఒకటి. ఇవన్నీ కూడా తప్పకుండా, అంటే ఇప్పటికే 3 సార్లు రాష్ట్ర ప్రభుత్వ అధికారులను నేనే రైల్వే ఆఫీస్కి పిలిపించి రైల్వే డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ చేసి, మీరు రూపాయి ఇచ్చేయలేదా, మీరు రూపాయి ఖర్చు పెట్టలేదు, మీరు పర్మిషన్లు ఇస్తే చాలని చెప్పి వాళ్ళకి కన్విన్స్ చేసి ఇవన్నీ కూడా పైప్ లైన్లో ఉన్నాయి. కానీ ఇవాళ కొద్దిమంది వ్యక్తులు ఏమో కూట్లే తీయరా రాయి తీయలేనోడు ఏట్ల రాయి తీసినట్టుగా రకరకాల మాట్లాడుతున్నారు. అట్లాంటి వాళ్ళ గురించి మేము పట్టించుకోదలుచుకోలేదు. ఇవాళ ముమ్మాటికి రైల్వే ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, మా అశ్విని వైష్ణవ్ గారి నాయకత్వంలో దేశం మొత్తంలో, నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, దేశం మొత్తంలో రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉంది. మనం సంకుచితంగా వ్యవహరించద్దు, ఎవరికి ఇబ్బంది జరిగినా కూడా మంచిది కాదన్నటువంటి భావనతోటి ఇవాళ వారు ల్యాండ్ అక్వేషన్ కావచ్చు, 100% రాష్ట్ర ప్రభుత్వం నిధులు లేకపోయినా రైల్వే డిపార్ట్మెంట్ నిధులతోటి చాలా ఫాస్ట్గా పనిచేసే దాంతో ఇవాళ నిర్ణయం తీసుకొని పోతూ ఉంది. మేము మా గౌరవ కార్పొరేటర్లు కూడా, మా రాజలక్ష్మి గారు, సునీతమ్మ, అదేవిధంగా మా విక్రమ్ రెడ్డి గారు, తర్వాత మా శ్రావణ్, మా మీనా, మేమందరం అనేకసార్లు ఇప్పటికే రైల్వే డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ జరుగుతూ ఉంది. రాబోయే కాలంలో పని జరగాలి. మాకు ఈ సోషల్ మీడియా కాలం కాదు, మేము సోషల్ మీడియాలో ప్రచారం సంబరపట్టడం కాదు, మేము
మేము పని జరిగితే ఆ పని ద్వారా ప్రజలకు ఇంత లాభం జరిగితే మేము సంతోషపడాలి తప్ప ఈ పేపర్లలో రాయించుకొని ఇది చేసుకొని షోపుటపగలం కాదు. కాబట్టి రేపు ఈ జరిగేటువంటి కార్యక్రమానికి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమానికి వాజ్పేయి నగర్ దగ్గర జరిగేటువంటి ఆ మీటింగ్ షఫీల్ కూడా వాజ్పేయి నగర్ రెండింటికి సంబంధించిన అక్కడనే శిలాఫలకాలు పెట్టుకొని చేసుకుంటాం. కాబట్టి అది అఫీషియల్ ప్రోగ్రామ్. దానికి నాకే పర్మిషన్ ఇచ్చింది కాబట్టి నేను ఇక్కడ లోకల్ పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా నేను నా చేతుల మీదుగా దాన్ని భూమి పూజ చేయబోతున్నాం. దానికి అతిథులుగా మేము ఎమ్మెల్యే గారిని కూడా పిలిచినాం, లోకల్ ఎమ్మెల్యే గారిని. అదేవిధంగా మా 3 కార్పొరేటర్లు వస్తారు, మీనా గారు వస్తారు, రాజ్యలక్ష్మి గారు వస్తారు, శ్రవణ్ వస్తారు, మా సునీతమ్మ పక్కకే ఉంది. కాబట్టి అంతా అఫీషియల్గా ఈ ప్రోగ్రాం జరగబోతుంది. కాబట్టి కాలనీ పెద్దలు కావచ్చు, సమాజ శ్రేయస్సును కోరేటువంటి వాళ్ళు కావచ్చు, రాజకీయాలకు అతీతంగా తల్లి రావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. తక్కువ అంటే నీకు అర్థం కావాలి అంటే నేను ఎంత గరీబ్ ఉన్నాను. అయితే ఒక వీరు ఎన్నికైన తర్వాత మల్కాజిగిరి నియోజకవర్గం సంబంధించి నిర్దిష్టంగా పూర్తి చేసిన వర్క్ ఏదైనా ఉందా? చాలా ఉన్నాయి. అవన్నీ చిన్నవి 10 కోట్లు, 5 కోట్లు, 4 కోట్లు ఇట్లాంటివి ఉన్నాయి. కానీ ఇవాళ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, రైల్వే ప్రాజెక్టులు మినిమం 3 to 5 years, రైల్వే ప్రాజెక్టులు మినిమం 3 to 5 years ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఉంటే వెంటనే అయిపోతుంటాయి. కాకపోతే ఏంటంటే ఈ పనిచేసిన వాళ్ళకు డబ్బులు రావట్లేదు అనేటువంటి భయంతో టెండర్లకు కూడా ఎవరు రాని పరిస్థితి ఉన్నది. సకాలంలో పనిచేయని పరిస్థితి తప్ప ఇవాళ లేకపోతే మా గౌరవ కార్పొరేటర్లు ఇక్కడ 4 మా వాళ్ళే ఉన్నారు. కాబట్టి దాదాపు ఈ 2 సంవత్సరాల కాలంలో అనేక రకాల వర్క్ చేసిండు. వాళ్ళ దగ్గర ఆ డేటా ఉంటుంది. నేను స్వయంగా ఒక ఎంపీనై ఉండి కూడా మరి 2 పనులు ఉంటాయి. ఒకటి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. కేంద్రం ద్వారా వచ్చేది కేవలం ఈ రైల్వేసు, నేషనల్ హైవేసు. నేను వచ్చిన తర్వాత ఒక 3 ప్రాజెక్టులకు ప్రతిపాదన పెట్టాను. ఒకటి బాల్నగర్ నుంచి నర్సాపూర్ రోడ్డుకి, అది స్టేట్ హైవే ఉంది, నేషనల్ హైవే తీసుకొని ఒక ఎక్స్ప్రెస్ కార్డర్ నిర్మించాలని చెప్పి, టీవీ ఎక్స్ప్రెస్ ఎట్లయితే ఉందో మెహదీపట్నం తీసుకు అట్లాంటి ఎక్స్ప్రెస్ లైన్ నిర్మించాలని చెప్పి ఒక ప్రతిపాదన నడుస్తాను. ఎల్బీ నగర్ నుంచి వెళ్ళి తుర్కేయం జాలి నాగల్సార్ రోడ్లో కూడా అదొకటి నడుస్తూ ఉంది. ఒకటి ఎల్బీ నగర్ నుంచి వెళ్ళి హయత్ నగర్ దాకా 550 కోట్ల రూపాయలతోటి ఒక ఎలివేటెడ్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేశాం. ఇట్లా ఉన్నాయి. ఇవాళ మేము దీన్ని కూడా ఇక్కడ సికింద్రాబాద్ జూబుల్ నుంచి మొదలుపెట్టి షామీర్పేట వరకు, అదేవిధంగా ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు ఈ 2 లైన్లలో మెట్రో కాకుండా దీన్ని ఎక్స్పాన్షన్ చేయమని చెప్పి కూడా ప్రతిపాదన పెట్టినాం మేము. రైల్వే వచ్చినాయా మరి ఒకటి వచ్చినాయి ప్రతిపాదనలు పెట్టినా మీరు? నేను అడుగుతున్నా, ప్రతిపాదనలు మస్తు దరఖాస్తు చేస్తారు కానీ చేసేవాడు కూడా కావాలి. నేను ఒక మాట అంటున్నా, నాకు అర్థమైంది. మరి శిలాఫలకాలు వేసిన తర్వాత కూడా ఎందుకు కాలేదు? ఎవరేసిన శిలాఫలకం? ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు వేసిండ్రు? 10 ఏళ్ళు అయితే వాళ్ళ గవర్నమెంట్ ఉంది కదా. ఇవాళ నువ్వు అంటున్నావు కదా, కోఆర్డినేషన్ చేస్తున్నా, దరఖాస్తు ఇస్తున్నా, ఇది చేస్తున్నా అని చెప్పి. అంతకుముందు మీ మామని ఎమ్మెల్యే కదా, మరి అట్లా అంటే ఎందుకో చేయకపోతుంది. అన్ని వట్టి మాటలు. కాళ్ళు తంగేలు దాటి అంటారు, మాటలు కూడం దాటితే కానీ కాళ్ళు తంగేలు దాటి అంటారు. కొత్త వచ్చింది ఉంటారు, ముందు తెలుస్తుంది. 10 ఏళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇవ్వకనే కదా సార్ మనం అన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఒక వారం నుంచి దీక్ష చేస్తున్నారు. ఆ విలీనం కాకుండా మీరే అడ్డుపడుతున్న ఆరోపిస్తున్నారు. అయితే ఒక మాట ఏంటంటే, ఒక్క కంటోన్మెంట్ కాదు ఇది, దేశవ్యాప్తంగా కంటోన్మెంట్. ఒక సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాదు.
కేంద్ర ప్రభుత్వం పాలసీ మ్యాటర్ తీసుకుంటుంది. మేమేం కలుపుతా అంటే మేమేం అడ్డుకుంటాం కాదు. కానీ మేము చేయగలిగే, మేము కోరగలిగే ఒకటి ఉంటే కోరినది. ఎన్నికలు లేక 5 ఏళ్ళు అవుతున్నాయి. తక్షణమే ఎన్నికలు నిర్వహించండి, పాలక మండలి మాత్రం పునరుద్ధరించండి, లేకపోతే అది ఇబ్బందులుగా ఉంటాయని చెప్పి నేనే దరఖాస్తు ఇచ్చొచ్చిన. రెండుసార్లు ఇచ్చొచ్చాను. మీరు ఈ నియోజకవర్గ పార్లమెంట్ అభ్యర్థిగా కంటోన్మెంట్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని ఉందా లేదా మీకు? ప్రజలు మిక్స్డ్ ఒపీనియన్ ఉన్నది. వాళ్ళు ఏమంటారంటే కంటోన్మెంట్ ఇంత కంటోన్మెంట్ ఉంచండి, ఈ పచ్చదనం ఉండదు, లేకపోతే కాంక్రీట్ జనరంగా మారిపోతుంది. సికింద్రాబాద్ నుంచి కంటోన్మెంట్ ఎంటర్ అవుతున్నప్పుడు అక్కడనేమో వడగాళ్ళు వస్తూ ఉంటాయి, ఇక్కడ రాయన కొంచెం చల్లగాళ్ళు వస్తూ ఉంటాయి. 2-3 డిగ్రీల టెంపరేచర్ తక్కువ ఉంటుంది. ఈ 20-20 ఫ్లోర్లు 30-30 ఫ్లోర్లు ఏం కాంక్రీట్ జంగల్ ఇది, ఇంత ప్రశాంతం లేకుండా చేస్తారంటే కూడా ఉన్నారు. అందుకని రకరకాలు ఉన్నాయి ఒపీనియన్, ఒక రకంగా లేదు. బస్తీలలో వాళ్ళు వీళ్ళు ఉన్నారు అనుకోండి, మాకు చేయమని అంటారు. కొంచెం మంచి లైఫ్ అలవాటు పడ్డాలంతా మాకు చేయదంటాం. ఇట్లా మిక్స్డ్ ఒపీనియన్ అయినా ఏది ఏమైనప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం దీని మీద మంచి చెడు ఆలోచన చేసుకొని వాళ్ళు ఏం చేసినా కూడా మేము కట్టుబడి ఉంటాం. సరే ఇది కూడా కొంచెం చెప్పండి సార్. మీరు మొన్న రైల్వే స్టాప్ ఆనందబాద్ రిఫర్ చేస్తాం మీటింగ్లో లేకున్నా కూడా ఫీజు చేస్తా అని చెప్పారు. ఇదే స్టాప్ సార్ మళ్ళీ ఖాళీ ఇదే స్టాప్ ఎంఎంకే మనం చేయకపోతే ఎవరు చేస్తారు? ఒకటే మళ్ళీ అంటున్నా, వాళ్ళు గంట పెద్ద తురుముకాళ్ళు అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నది, 10 ఏళ్ళు ఉంది కదా. ఎంపీ కూడా వాళ్ళే ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళనే, ఎంపీ వాళ్ళనే. ఎందుకు కట్టలేకపోయిండ్రు వాజ్పేయి నగర్ బ్రిడ్జిని? ఎందుకు కట్టలేకపోయింది షెఫిల్ కూడా బ్రిడ్జిని? చెప్పండి, ఎందుకు చేయలేకపోయిండ్రు? ఎందుకు వేయలేకపోయిండ్రు ఒక బొల్లారం బ్రిడ్జిని? లేవా అప్పుడు సమస్యలు? ఇవాళ కొత్తగా పుట్టుకొచ్చి ఈటల రాజేందర్ ఎంపీ గారు గెలిచినాకనే పుట్టుకొచ్చినాయా? మాట్లాడడం వస్తే కానీ అంటే ఇక నా స్థాయికి సరిపోతున్నాయి మాట్లాడుతున్నాడు, బాగుండదు.